సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 502వ పేజీ 35వ అధ్యాయం 12వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. సంప్రదాయం పైన అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయం శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూది యొక్క మహిమను మరియు బాలా నేవాస్కరు సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషించబడతాము. మనకు ఆకలి దప్పుల బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను. మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం ద్రష్ట దర్శనమను త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము దాని విషయస్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలయందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావకం, శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసన, రసం, రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. 23వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్త